చాలా తొందరగా కోపం తెచ్చుకోకండి. ఎందుకంటే కోపం అనేది మూర్ఖుల మనసుల్లోనే ఎక్కువగా ఉంటుంది. మన మనసును మన అధీనంలో ఉంచుకోకపోతే అదే మనకు ప్రధాన శత్రువుగా మారుతుంది. జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాలలో ఎక్కువగా మనం చెయ్యలేకపోయిన అంశాలే ఉంటాయి. ఓటమి, భయం మనల్ని కలలు కనకుండా చేస్తుంది. మనం కన్న కలలను అసాధ్యం అనుకునేలా చేస్తుంది మిత్రమా. దేనికి తొందరపడకు. ఏం జరిగినా బాధపడకు. వేచి చూడు. కాలం విచిత్రమైనది. ఊహించని సంఘటనలు ఎన్నో జరగవచ్చు నీ జీవితంలో. ఎవరికి తెలుసు మిత్రమా. పరాయి వాళ్ళు చేసిన మోసం కంటే అయిన వాళ్ళు చేసిన మోసమే గుండెను పిండేస్తుంది మిత్రమా. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంలో ముఖం చూసుకోవడం రెండూ ఒకటే. ఆ రెండూ నిన్ను తక్కువ చేసి చూపెడతాయి మిత్రమా. ఒక బాధ 100 సంతోషాలను దూరం చేయగలదు. అదే 1000 సంతోషాలు ఒక్క బాధను కూడా దూరం చేయలేవు. అలాగే ఒకరిని బాధ పెట్టడం క్షణంలో పని. అదే సంతోషపెట్టడం మాత్రం మన తరం కాని పని. అందుకే మన మాటలు, పనులు ఇతరులను సంతోషపెట్టేవి కాకపోయినా పర్వాలేదు, కానీ బాధపడేలా ఉండకూడదు మిత్రమా. చేసే మాట చెప్పకు, ఇచ్చిన మాట తప్పకు, నమ్మిన వాళ్ళను మోసగించకు, నా అనుకునే వాళ్ళను వదిలిపెట్టకు. మనిషి కన్నా విలువైనది మనసు, ఆవేశం కన్నా విలువైనది ఆలోచన, కోపం కన్నా విలువైనది జాలి, స్వార్థం కన్నా విలువైనది త్యాగం మిత్రమా. బాధ బయటికి చెప్పుకుంటే భారం తగ్గుతుంది అనుకోవడం అబద్ధం. చులకనైపోతాం అనేది నిజం మిత్రమా. గెలవాలన్న కసి నీ కళ్ళల్లో లేనప్పుడు, సరిపడేంత కృషి నువ్వు చేయలేనప్పుడు కలలు నిజమవుతాయని కల కనకు. అవి ఎప్పటికీ కలలుగానే మిగిలిపోతాయి మిత్రమా. ఆర్థికంగా జీవితం సాఫీగా సాగాలంటే చదువు ఉండాలి. మానసికంగా జీవితం సాఫీగా సాగాలంటే మాత్రం క్షణక్షణం మారే మనుషుల మనసుల్ని చదవాలి మిత్రమా. తన వరకు వచ్చినప్పుడు మాత్రమే మనిషికి బాధ విలువ తెలుస్తుంది. అప్పటి వరకు ఎదుటివారి బాధ చులకనగా కనిపిస్తుంది. అనుభవమే మనిషికి గుణపాఠం నేర్పిస్తుంది. కళ్ళు మూసుకొని నువ్వు ఎవరినైతే నమ్ముతావో వాళ్ళే నీ కళ్ళు తెరిపించి గుణపాఠం నేర్పుతారు మిత్రమా. మన జీవితంలో కొన్ని తప్పులు కావాలని చేస్తే, కొన్ని తప్పులు అనుకోకుండా చేస్తాం. చేసిన తప్పులు గుణపాఠం నేర్పిస్తే, అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు నేర్పిస్తాయి మిత్రమా. మనిషికి కష్టాలు భయపెట్టడానికి రావు, ఎలా బ్రతకాలో నేర్పడానికి వస్తాయి మిత్రమా.